నమస్తే, నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య విశాల డాక్టర్ వేణుగోపాల్ గురువు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, మే నెలలో చూసుకున్నట్టయితే గనక వృశ్చిక రాశి వారికి అసలు వీరికి గోచార ఫలితాల ప్రకారం ఈ నెల కలిసి వచ్చేదిగా ఏమి కనిపిస్తున్నాయి అంటారు? ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం ద్వారా కష్టాల నుంచి బయటపడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు? వృశ్చిక రాశి వారికి చాలా బాగుందమ్మా. కాకపోతే మే 14 తర్వాత గురువు సప్తమం నుంచి అష్టమానికి వెళ్తున్నాడు. దానివల్ల కొంచెం జన సంబంధాలు చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అనగా గురుబలం తగ్గిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. మిగతా గ్రహాలన్నీ బాగుంటాయి. సూర్యుడు బాగానే ఉన్నాడు వీరికి. ఇప్పుడు 6వ ఇంట్లో ఉన్నాడు మే నెలలో. అందువల్ల పోటీ ప్రపంచంలో సక్సెస్ అవుతారు. ఉద్యోగాలు చేసే చోట తోటి ఉద్యోగుల కంటే వీరిదే పై చేయిగా ఉంటుంది. కష్టపడతారు. అధికారుల నుంచి అభినందనలు, సత్కారాలు, బిరుదులు ఇవన్నీ పొందడానికి, అవార్డులు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయం, తండ్రి నుంచి సహాయము, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అలాగే బుధుడు కూడా వీరికి బాగా అనుకూలంగా ఉన్నాడు కనుక షష్టమ భావంలో, సప్తమ భావంలో సంచరిస్తున్నాడు కనుక ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు. వీరి మాటకు విలువ పెరుగుతుంది. వీరు చేసే పనులకు ప్రాచుర్యం పొందుతారు. సో ఈ రకంగా వీరికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. గతంలో ఎప్పుడో చేసినటువంటి పనులకు కూడా ఇప్పుడు వరకు గుర్తింపు లభిస్తుంది. ఇప్పుడు దానికి మంచి సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో చేసి వదిలేసిన వ్యాపారాల నుంచి కూడా ఇప్పుడు లాభాలు వస్తాయి వారికి. సో ఈ రకంగా మంచి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గురువు మాత్రమే మే 14 వరకు అనుకూలంగా ఉన్నాడు. ఆ తర్వాత అష్టమానికి వెళ్తున్నారు కనుక ఆ విషయంలో వీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం బాగా కనిపిస్తుంది. శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఆత్మీయుల సహకారం బాగా ఉంటుంది. స్నేహితులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, మనకు నచ్చిన వారు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మనం ఎవరితో ఆత్మీయంగా ఉంటాం వారి సహకారం పుష్కలంగా ఉంటుంది. ఆలోచనలు బాగా ఉంటాయి. వీరు చిన్న విషయాన్ని కూడా వారికి అనుగుణంగా మార్చుకుంటారు. వారు ఉన్నంతలో సంతృప్తికరంగా జీవనం సాగిస్తారు. ఒక చైరు, ఒక టేబుల్ అంతే ఉంది వారి దగ్గర. దాన్నే చక్కగా వారు మార్చుకొని ఆనందంగా పనిచేసుకుంటూ ఆ పని తాలూకు ఆనందాన్ని పొందుతూ, అనగా పని తాలూకు సంతృప్తిని పొందేటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అడిగి అడిగి మరీ పనులు చేస్తూ ఉంటారు. ఒక ఆఫీసులో పనిచేస్తున్నారనుకోండి, ఈ పని అయిపోయింది, నెక్స్ట్ నేనేం చేయాలి, ఈ పని నాకు సాయంత్రానికి అయిపోతుంది, ఆ తర్వాత ఏం చేయాలి అని అధికారులను అడుగుతూ ఉంటారు. ఇంకా ఈ పని ఏమిటి, నాకు పని కావాలని అడుగుతూ ఉంటారు. ఈ రకంగా నిరంతరం చిన్న చిన్న విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ త్రికరణ శుద్ధిగా పనిచేయడం వల్ల, అట్లాంటి మీరు అంత సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి ఒక మాట ఎవరైనా అంటే మనసు దాకా తీసుకుంటారు. వృశ్చిక రాశి అంటే చంద్రుడు బలహీనం. అక్కడ చంద్రుడు, వృశ్చిక రాశి అంటేనే చంద్రుడు బలహీన పడతాడు. ఆ కారణం చేత ప్రతిదాన్ని మనసు దాకా తీసుకుంటారు. మనసు దాకా తీసుకుని బాధపడతారు. నన్ను ఇలా అనేసారే, అలా అనేసారే, లేకపోతే నేను చేసిన పని దాన్ని సక్సెస్ అవుతుందా కాదా, ఇదేమైనా ఫెయిల్ అవుతుందా, ఇలాంటి తపన ఎక్కువ ఉంటుంది వృశ్చిక రాశి. ఆ రకంగా వారి సిన్సియారిటీకి, వారు చేసే పనికి, వారు పడేటువంటి ఆనెస్ట్గా పనిచేసే విధానానికి తప్పనిసరిగా మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంది. దానికి తోడు వీరి కేతువు అనుకూలంగా ఉండడం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి నిరాడంబరంగానే వారి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉంటుంది వారికి. హంగామా చేయరు. మళ్ళీ ఈ తులారాశి వాళ్ళలాగా నేను ఇది చేసి అది చేసి అని గొప్పలు చెప్పుకోరు. వాళ్ళ పాటి వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అందువల్ల తప్పనిసరిగా వీళ్ళని, ఇటువంటి నిజాయితీ పరుల్ని, ఇలాంటి నిరాడంబరమైన వ్యక్తుల్ని, నిరంతరం పనిచేసే వారిని అధికారులు గుర్తిస్తారు. వీరు ఏమి ఆశించకపోయినా అధికారులు వీళ్ళని అభినందిస్తారు. వారి ఉన్నత స్థానానికి తీసుకెళ్లేటువంటి అవసరాలన్నీ వీరికి బాగా పుష్కలంగా కనిపిస్తుంది. అయితే ఈ సంవత్సరం జన్మరాశ్యాధిపతి ఈ మే నెల మాత్రమే 9వ ఇంట్లో ఉంటున్నాడు. ఆ తర్వాత వారికి 10వ ఇంటికి వెళ్ళిపోతాడు. సో రాబోయే రోజులు కుజుడు బాగున్నారు వీరికి. ఈ మే నెలలో మాత్రమే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహన ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న వివాదాలు రావడానికి అవకాశం ఉంటుంది అనవసరంగా. సో ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి మొన్నటి వరకు అర్ధాష్టమ శని ఉన్నది, 4వ ఇంటి శని. అది తొలగిపోయి ఇప్పుడు పంచమ శని ఉంది. ఈ పంచమ శని ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు నిదానం అవుతాయి. ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చవు, నిదానంగా అవుతాయి. రావాల్సిన ఆదాయము వాయిదాతో వస్తుంది, ఒకసారిగా రాదు. ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ నిదానం అయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. సంతానం విషయంలో కూడా వీళ్ళు మా వాడు తొందరగా డెవలప్ అయిపోవాలి అనుకుంటే వాడు కాలేడు కదా, క్రమేణానే కదా వాడు అవుతాడు దినదినం. అట్లాంటివి కొన్ని విషయాల్లో వీరు కొంచెం నిరాశపడేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. పంచములో ఉన్నటువంటి రాహువు చతుర్థానికి వస్తున్నాడు. 4వ ఇంటికి రాహువు వచ్చాడు అనుకోండి, కుటుంబపరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెడతారు. అనవసరంగా కుటుంబానికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడం, ఒక చిన్న కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం, దుబారా ఖర్చులు చేయడం, తద్వారా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
సో ఇటువంటిదే చిన్న చిన్న సమస్యలు కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఆ గురువు అష్టములో ఉన్నాడు, పంచమ చతుర్థ భావాల్లో రాహు ఉన్నాడు. ఈ వీటికి పరిహారాలు నిర్వర్తించుకోగలిగితే ఎక్కువ శుభలితాలు రావడానికి అవకాశం ఉంది. గురువు గారు, మరి వృశ్చిక రాశి వారు చూసుకున్నట్టయితే గనక విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందంటారు? గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉంటారు, మరి వీరికి ఎలా ఉంటుందంటారు? లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాయడానికి వెళ్ళేవారు ఉంటారు, మరి ఆ పరీక్షలు వీరికి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఇది వరకు పరీక్షలు రాసిన వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా పరీక్షలు రాయాలనే వారికి కాస్త అనుకున్నంత ఫలితాలు రాదు. ఎందుకంటే మే 14 తర్వాత గురువు అష్టమానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి పరీక్షలు మామూలు చదువుకునే విద్యార్థులకి మే 14 తర్వాత ఊహించినంత ఫలితాలు రావు. అట్లానే ఫెయిల్యూర్ అయితే కారు, కాకపోతే వారు ఆశించిన ఫలితాలు రావు, తక్కువ ఫలితాలు వస్తాయి. కొత్తగా పరీక్షలు రాసి ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. ఇదివరకే పరీక్షలు రాసి ఉంటే విద్యార్థులైనా ఇప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. ఇదివరకే ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి ఉంటే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సో ప్రభుత్వపరమైన ఉద్యోగాలు అయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇదివరకే ఉద్యోగం చేస్తున్నారు వారికి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది, అక్కడ ఇబ్బంది ఉండదు. కాకపోతే జనాలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది, స్నేహితులతో అభిప్రాయ భేదాలు, అట్లాంటిది కొంచెం ఇబ్బంది. అధికారులతో బాగానే ఉంటారు, మళ్ళీ సహ ఉద్యోగులతో స్నేహితులతో కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. గురుగారు, మరి వృశ్చిక రాశిలో ఉన్నవారు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు ఉంటారు, లేకుంటే వాణిజ్య రంగం వాళ్ళు ఉంటారు, సినిమా రంగం వారు ఉంటారు, మరి వీరందరికీ ఎటువంటి విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారందరికీ వ్యవసాయ రంగం అద్భుతంగా ఉంది. పంచములో శని కాబట్టి అదే కొంచెం నిదానమైన కానీ మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సినిమా రంగంలో నటులకి బాగా అవకాశం కనిపిస్తుంది, దర్శకులకి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం ఏమీ లేదు. ఈ వృశ్చిక రాశిలో ఉండే వారికి ఈ సంవత్సరం వ్యాపార అభివృద్ధి బాగా ఉంది. సో ఆ వ్యాపార పరంగా వారు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మీడియేటర్స్గా కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. సో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వారు మధ్యవర్తిత్వం వహించి తద్వారా కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అనుకూల వాతావరణం. గురుగారు, ఇంకా చివరిగా దేనిలోనైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే వీరు దేనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది? వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం పెట్టుబడులు భూముల విషయంలో పెట్టుబడి పెడితే మంచి ఫలితాలు వస్తుంది. బంగారం కొనకుండా ఉండడం మంచిదమ్మా. భూములు పెట్టుబడి పెట్టారంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వీరు నిరంతరం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం, చంద్రుడు బలహీనం కాబట్టి దాన్ని మనసు దాకా తీసుకొని బాధపడకుండా ధైర్యంగా ఉండడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, ఈ రకంగా చేయడం వల్ల ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయి. భూములకు సంబంధించిన వాటిని కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు రావడానికి, మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, ఇంకా పరిహారాల విషయానికి వస్తే గనక ఇప్పటి వరకు మనం చూసుకున్నాం, ఓకే, కానీ వీరికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అన్నిటిలోనే కూడా మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ముఖ్యంగా శనేశ్వరునికి వీరు ఏదైనా పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సి ఉంటుందమ్మా. శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించడం, అలాగే మనకు ఈశ్వరునికి సంబంధించినటువంటి అనేక శ్లోకాలు ఉన్నాయి, రావణాష్టకం కానీ బిల్వాష్టకం కానీ అలాంటిది చదువుకోవడం. శనివారం రోజు వీరు చేతులారా ఆహారాన్ని దానం చేయడం, అది పళ్ళ రూపంలో కావచ్చు, ఆహార రూపంలో కావచ్చు, టిఫిన్ల రూపంలో కావచ్చు, ఆహారం ఎదుటివారికి ఇవ్వాలి, దాన్ని వారు ఎదుటివారు తీసుకోవాలి. అంటే ఎవరికి ఆహారం అవసరమో గుర్తించి వారికి ఆహారాన్ని అందిస్తే శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే 1 కేజీ బియ్యం సోమవారం రోజు మన కుటుంబంలో పనిచేసే పని వారికి కానీ నిరుపేదలకు కానీ దానం చేస్తే ఈ చంద్రదోషం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం వల్ల ఈ కుజుడు వీరికి అనుకూలంగా మారడానికి ఎంతగానో అనుకూల వాతావరణం ఉంటుంది. వీలైతే ఏమాత్రం అవకాశం ఉన్నా వృశ్చిక రాశి వారు చాముండేశ్వరి అమ్మవారి దర్శనం కానీ కనకదుర్గాదేవి దర్శనం కానీ చేసుకుంటే మరింత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఇటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం.